కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే. నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమ పరచితివే. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 కృపా. ప్రతి వారు కూడా తలలు వంచి ప్రార్థనలోకి వించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుండి మన మధ్యన సంచరిస్తున్న దేవుని గణపరుస్తూ హృదయపూర్వకంగా దేవుని మందిరంలో ఉన్న మనమందరి మనస్సులు దేవుని వైపు త్రిప్పబడులాగున, ఆయన మందిరంలో మనమందరము కూడా వర్ధిల్లులాగున, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె, దేవుని ఆలయంలో మనం ఖర్జూర వృక్షము వలె దేవుని సన్నదిలో వర్ధిల్లులాగున ప్రతి వారు కూడా ప్రతిపూర్వకంగా దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ విలువైన ఘనమైన నామానికే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇగో గత కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ మందిరాన్ని ప్రభా యేసు కృపా సన్నిధిగా మీరు ఇక్కడ పునాది వేసిన నాటి నుంచి కూడా ఈనాటి వరకు మీరు ఎంతగానో ప్రభా మరి కృప చూపించి ఈ సన్నిధిలో అనేక ఆత్మల ప్రభా మీరు చేర్చినైనా, ఎవరో నశించిపోవడం మీకు ఇష్టం లేకనైనా ప్రభా ప్రతి వారిని కూడా ఈ మందిరంలోకి చేర్చినైనా ప్రభా మీరు రక్షిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నా మందిరము సమస్తమైన అన్యజనులకి ప్రార్థనా మందిరం అన్నారు ప్రభా. నీ మందిరంలోకి వచ్చిన వారందరినీ కూడా ప్రభా నువ్వెంతగానో ఆశీర్వదించిన దేవుడువు. రోగులు వస్తే బాగు చేసిన దేవుడు ప్రభా, కన్నీళ్లతో వస్తే కన్నీళ్లు తుడిచిన దేవుడు నైనా ప్రభా. అయ్యా ఇదిగో మందిరంలోకి వెళ్ళిన హన్న కన్నీళ్లు తుడిచావు ప్రభా. మందిరంలోకి వచ్చిన 18 సంవత్సరాల రోగంతో ఉన్న నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచిన దేవుడు నైనా ప్రభా. ఇలాగ దేవాలయంకి వచ్చిన వారు ఎంతోమంది మీద నీ కనుదృష్టి నిలిపిన వారి మీద కనికరపడిన దేవుడు నైనా ప్రభా. అలాగే ఇగో నీ యొక్క కృపాసన్నిధిలో మీరు స్థాపించిన ఈ మందిరంలో మీరునైనా నేటికి కూడా ఈ యొక్క మందిరాన్ని మీరు ఆశీర్వదిస్తూ ప్రభా వర్ధిల్లింపజేస్తున్నందుకు వందనాలు. అలాగే ఇది నాన్న ప్రభా ఈ మందిరం మా కొరకే ఈ గ్రామంలో ఏర్పరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా, ఇంత మంచి మందిరాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. ఈ మందిరంలో ఎంతోమంది ప్రభా ఎన్నో వాక్యాలు చెప్తూ వచ్చినారు. నీ సావకులు కూడా ఇక్కడ నిలబడి వాక్యాలు చెప్తూ ఉన్నారు ప్రభా. నీ వాక్యం బ్రతికించేది, నెమ్మదినిచ్చేది ప్రభా, శాంతినిచ్చేది, సమాధానం ఇచ్చేది నైనా ప్రభా. అయ్యా లోకంలో ఎన్నో మాటలు ఉండొచ్చు కానీ ప్రభా ఆ మాటలు మనిషి జీవితాన్ని ప్రభా నాశనం చేయొచ్చేమో. నీ మాట బ్రతికించేది ప్రభా, నాశన కోపంలోంచి నేను లేవనెత్తేది నైనా ప్రభా. అటు అమూల్యమైన మాటను మేము వింటుండగా ప్రభా నీ వాక్శక్తి ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని వినటానికి మేము సిద్ధపడుతున్నప్పుడు నేను అపవాది ఆటంకాలను ఏసునామలో బంధిస్తున్నాను ప్రభా. అపవాదిని ఏసునామలో పారదోలుతున్నాను ప్రభా. నీ నామ అధికారంలో దుష్టుని శీఘ్రంగా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. అయ్యా ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని ప్రభా వృద్ధుల వరకు ఇక్కడ కూర్చుని అందరి మనసులను వైపు త్రిప్పబడాలయ్యా. మా హృదయాలను మీకు అప్పగిస్తున్నామయ్యా, మా మనస్సును మీకు అప్పగిస్తున్నాం ప్రభా. ఏసునామములో మా హృదయం తెరవబడాలనైనా ప్రభా. నీ మాటలు మా హృదయంలో నింపబడాలి యేసయ్యా. ప్రతి వారు కూడా శ్రద్ధగా నీ మాటలు వినే కృపనివ్వండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము మౌనంగా నీ మాట వినడానికి ప్రభా
మమ్మల్ని ప్రభు మీ స్వాధీనంలో ఉంచండి ప్రభా, మీ స్వాధీనంలో ఉంచండి ప్రభా. నీ కృప తోడుగా ఉంచమని ప్రభా, సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ నిలబడుతున్న సేవకుల్ని కూడా అభిషేకించి మీరు వాడుకోండి ప్రభా. వింటున్న మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచమని నిన్నే స్తుతించి గణపరిచి మహిమపరుచుకుంటూ ఆటంకాల అభ్యంతరాలు యేసు నామములో ప్రభా విడుదల కలిగించి నీ ఆత్మ ఇక్కడ సంచరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వశక్తి గల క్రీస్తు యేసునందున్న మహిమలో ప్రభా మా జీవితాలు అద్భుతం చేస్తున్నామని ఆశిస్తూ ప్రభా ఈ ప్రార్థన మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, ఈ పేరవారంలో ఈ పరిచర్యను పెద్దయ్య గారు పెద్దమ్మగారు ప్రారంభించారు. మరి వారి మధ్యలో లేకపోయినా విడువబడిన పరిచర్య సంగమం మన మధ్యలో ఉంది. అందుని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేసుకుంటున్నాం. చక్కటి పెద్దలను, యవన బిడ్డలను, సంఘ బిడ్డలను ప్రభు మనకు అనుగ్రహించారు. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన సంఘం తల్లి పిల్లల ఆసుపత్రిలాగా తల్లి పిల్లల సంఘం. ఇంకా కొంతమంది పిల్లలు కొన్ని నెలల్లో రాబోతున్నారు. అప్పుడు ఇల్లు పీకి పందిరేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే మరి దేవుని మహాకృపలో ఈరోజు ఈ ఆలయ ప్రతిష్టత అంటే యాక్చువల్గా డిసెంబర్ 27వ తారీఖు కింద మందిరం కట్టిన డేట్ అది. మరి పై మందిరం కట్టి 7వ సంవత్సరంలోకి వచ్చి ఉన్నాం మనం. అందుకని ఈ రోజున కూడా మర్చిపోకుండా కొన్ని సంవత్సరాలుగా ఈ దినాన్ని మనం జరిపించుకుంటూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. మరి ఈరోజు కూడా ఇలా జరిపించడానికి దేవాతి దేవుడు మనకి ఎంతో కృపనిచ్చారు. అలాగే చక్కటి పాటలు పాడిన మీకు, చక్కటి వాద్య సహకారం అందించిన ప్రియ తమ్ముడు గౌతము, తమ్ముళ్ళందరికీ కూడా వందనాలు. కొన్ని నిమిషాలండి, ఎక్కువసేపు కాదు, ఒక 20 నిమిషాలు లోపులోనే నేను దేవుని మాటలు ముగిస్తాను. బైబిల్లో ఉన్న వారందరూ కూడా యోహాను శుభవార్త 10వ అధ్యాయము 22-23 వచనాలు ఒకసారి చదవండి. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 22-23 వచనం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపము ఎదుట తిరుగుచుండగా. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, యెరూషలేములో కూడా ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుందంట. అది ఏ కాలంలో అంటే శీతాకాలంలో జరుగుతుందని రాస్తుంది. వాస్తవానికి యెరూషలేములో ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరిగినట్లుగానే పేరవరంలో యేసు కృపా సన్నిధిలో కూడా ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుంది. అది కూడా శీతాకాలంలోనే. కానీ ఇక్కడ ఉన్న విశేషత ఏంటంటే ఆలయ ప్రతిష్ఠిత పండుగలో ఏమండి సొలొమోను కట్టించిన ఆ మందిరము మండపములోనట దేవుడు తిరుగుతున్నాడట. ఆమె చెప్తాం దాన్ని వెళ్ళారా. నమ్ముదాం ఈ ఆలయ ప్రతిష్ఠితకు వచ్చిన మనందరి మధ్యలో దేవుడు ఉన్నాడని, ఈ మందిరములో దేవుడు సంచరిస్తున్నాడని నమ్ముదాం దేని బిడ్డారా. నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా పాత పాట ఒకటి పాడుకున్న వాళ్ళు మనం, మేలులు మేలులు. చాలా బాగుండేది ఆ పాట, మర్చిపోయారు కదా. వస్తే ఒకసారి మళ్ళీ ఒక పల్లవి చరణం పాడదాం. మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణం కొంతవరకు మరచిపోలేనయ్యా, నా ప్రాణము
పిల్ల మనసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, నా ప్రాణము మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ హల్లెలూయా. దావీదు అంటాడు, ఆయన చేసిన మేలులు మహోపకారాలు దేనిని మర్చిపోవద్దు అంటున్నారండి. మీరు గమనించండి, ఈ దినాన మనం అందరం ఇలాగా సజీవులుగా ఉన్నామంటే దేవుడు చేసిన మేలే. ఈ ఉదయకాల సమయంలో కూడా భయంకరమైన ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందండి. ఉదయకాలం అందరూ కూడా ప్రయాణమై హైదరాబాద్కి వెళ్తుండగా హాస్పిటల్కని, ఏమండి వారి వారి ఉద్యోగాలకని, వారి వారి చదువులకని బయలుదేరి వెళుతుండగా ఉదయకాలం 6:30 ప్రాంతానికి వాళ్ళ ప్రాణాలన్నీ కూడా గాలిలో కలిసిపోయి దేని వెళ్ళారు. ఈ రోజున మీరు ఇక్కడ కూర్చుని పాటలు పాడుతున్నారు అంటే, ఇక్కడ కూర్చుని దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే కేవలం దేవుని మహా కృప. ఆయన కృప లేకపోతే మనమేమీ కూడా చేయలేము దేవుని వెళ్ళారు. ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుతున్నప్పుడటండి, సొలొమోను కట్టించిన మండపం ఎదుట యేసు ప్రభువారు ఏం చేస్తున్నారట? తిరుగుతున్నారట. దేవుని స్తోత్రం చెబుదామండి. ప్రియులారా, దేవాలయంలో ఎవరు ఉంటారు అంటే దేవుడు ఉంటాడు. దేవుని యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, రండి సాగిలిపడి ఆయనకి మా నమస్కారము చేసేదమని బైబిల్లో రాస్తుందండి. ప్రియులారా, దేవుని మందిరంలోకి మనం ఎందుకు రావాలి అంటే, ఆ దేవాలయంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. మన దేవుడు ఎవరు అంటే దేవాలయంలో ఉండి ప్రార్థించు వారందరి ప్రార్థనలు వింటూ వారి ప్రార్థనలకు చక్కటి జవాబు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆ రోజు యెరూషలేములో జరుగుతున్న ఆ ఆలయ ప్రతిష్ఠిత పండుగలో దేవుడు ఎలా సంచరిస్తున్నాడో ప్రజెంట్ నేటికి కూడా ప్రతి దేవాలయంలో కూడా దేవుని మందిరంలో కూడా దేవుడు ఉండి ప్రతి ఒక్కరి ప్రార్థనలు కూడా ఆలకిస్తున్నాడు. నమ్మిన వాళ్ళు 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయంలో 7వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం అండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసుకుంటుని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను ఆయన అంగీకరించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. ప్రియులారా, దేవుని ఆలయం ఎందుకు అంటే నీ శ్రమలో నీకున్న శ్రమను దేవుని దగ్గర చెప్పుకోవడానికి, నీ బాధను ఆయన ఎదుట విన్నవించుకోవడానికి. పోలీస్ స్టేషన్లు ఎందుకుంటాయి, కోర్టులు ఎందుకుంటాయి, హాస్పిటల్ ఎందుకుంటాయంటే మనకి అక్కడ ఏదో జరుగుతుందనే ఒక నమ్మకం. హాస్పిటల్కి వెళితే అక్కడ వైద్యం జరుగుతుందనే నమ్మకం. కోర్టుకు వెళితే న్యాయం జరుగుతుందనే నమ్మకం. పోలీస్ స్టేషన్కి వెళితే ఏమండి ఒక మేలు జరుగుతుందనే నమ్మకం. దేని బిడ్డ, నేనంటాను, మీరు అనుకున్న స్థలాలలో మీకు మేలు జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా దేవుని ఆలయంలో నీకు మేలు జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మేలు జరుగుతుంది. అందుకే సమూయేలు గ్రంథములో అంటాడు, 22:7 అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుకున్నాను, నా దేవునికి నేను ప్రార్థన చేశాను అంటాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది కొన్ని శ్రమలు ఉంటాయి, చాలామంది జీవితాల్లో ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ మనం దేవుని ఆలయంలోకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోకూడదు. ఒకసారి ఒక ఆయన ఇలా చెప్పారట సంఘానికి, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలని చెప్పారంట.
ఏం పట్టుకెళ్ళాలి? దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలనుకున్నారట. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఏమో ఇలాంటి బుడగలు పట్టుకెళ్ళిపోయారంట. ఎందుకంటే మనసు దేని మీద ఉండదు, వాళ్ళకి బుడగల మీద ఉంటుంది. పెద్దోళ్ళు కూడా అంతేనండి. పుట్టినరోజు అని చెప్పి 5-6 వేలు, 10,000, 15-20 డెకరేషన్ చేయించుకుంటారు. వీళ్ళు ఏం బుద్ధో తెలియదు కానీ ఇంకా పుట్టినరోజు అలాగా అవుతుందో లేదో అప్పుడే చిన్నపిల్లల కంటే ఎక్కువగా ఏమంటే మేకలంట అందరి రొట్టని పీక్కున్నట్టుగా ఏం చేస్తారు వీళ్ళు, పీకి పోగులు ఎట్టేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. అలా అని చెప్పినప్పుడట మందిరంలో ఇలాంటి బెలూన్స్ పిల్లలు ఎత్తుక్కున్నారట, పెద్దోళ్ళు అయ్యి ఎత్తుక్కున్నారట. ఎవరికైనా మంచిగా కుర్చీలు కంఫర్ట్గా ఉంటే బాగుంటే ఆ కుర్చీలు పట్టుకుపోయారంట. ఇక ఎవరికి ఏది కావాలో అది పట్టుకెళ్ళారట. పాస్టర్ గారు గుమ్మం కాడు ఉండి, అమ్మమ్మ అది దేవునిది కదా, అలా పట్టుకుపోతున్నారు ఏంటంటే, అయ్యగారు మీరే కదా దేవుని మందిరంలో చేదోటి పట్టుకెళ్ళాలన్నారు, అందుకే పట్టుకుపోతున్నా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో నువ్వు విడిచిపెట్టి నువ్వు దీవెన పట్టుకుని వెళ్ళదువుగాక. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం విడిచిపెడతావంటే నీ శ్రమలు, నీ కన్నీళ్లు విడిచిపెట్టబడతాయి. దేవుని స్తోత్రం. నువ్వేం పట్టుకెళ్తావు? దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు, దీవెనలు పట్టుకెళ్తాం. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన పితరుడైన యాకోబు లూస్ అనే ప్రాంతంలో, దాని తర్వాత బేతేలుగా మార్చిన తర్వాత ఆయన ఒక కలగన్నాడు ఆ రాత్రి. ఆ కలలో ఆకాశమునకు భూమికి నట ఒక నిచ్చెన వేయబడిందట. ఆ నిచ్చెన మించట కొన్ని దేవదూతలు అలా దిగుతున్నాయట, కొన్ని దేవదూతలు అలా పైకెక్కుతున్నాయట. ఈ దేవదూతలకి, ఈ భూమికిని, ఈ ఆకాశానికి మధ్యలో దిగుతూ ఎక్కుతున్న దేవదూతలకి పైగా ఆ నిచ్చెన పై కొనలో పై భాగంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడట. దేవుడు ఉండి యాకోబుతో చెప్తున్నాడట, యాకోబు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైనా యెహోవా నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఇప్పుడు యాకోబు ఏం చూశాడండి అంటే ఒక దర్శనం, ఒక కళ. ఆ కళలో ఏం కనబడుతుంది? ఒక నిచ్చెన కనబడుతుంది. ఆ నిచ్చెనలో కొన్ని దేవదూతలు దిగుతున్నాయి, కొన్ని దేవదూతలు వెళుతున్నాయి. దేవుని బిడ్డలారా, దిగుతున్న దేవదూతలు, ఎక్కుతున్న దేవదూతలు ఏమి మనకి పాఠాన్ని నేర్పిస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే, దిగి వచ్చి పైకి ఎక్కుతున్న దేవదూతలు మనకున్న అవసరతలు, మన శ్రమలు, మన బాధలు, మన వ్యాధులు అన్నీ అలా పైకి మోసుకుపోతున్నాయండి గంపలు ఎత్తుకుని. ఆ తర్వాత అందులో దేవుడు ఏం చేశాడు? దాన్ని శుభ్రంగా అవన్నీ తీసేసి మళ్ళీ పళ్ళతోటో, ఆశీర్వాదంతోటో, దీవెనతోటో నింపి మళ్ళీ దేవదూతలను కిందకి పంపిస్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆలయంలోనికి నువ్వు శ్రమతో వచ్చినా, రోగముతో వచ్చినా, కన్నీళ్లతో వచ్చినా, నీ దేవుని ఆలయంలో నీ శ్రమను చూసిన దేవుడట నీ ప్రార్థన ఆలకిస్తాడట. దేవుని స్తోత్రం. నా ప్రార్థన తన ఆలయంలో ఉండి దానిని ఆయన ఆలకించును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, ఈ రోజున దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడు అని నమ్మి దేవుని సన్నిధికి శ్రమలతో, బాధలతో మనం వస్తే మనం ఖచ్చితంగా ఏం చేయబడతామంటే విడిపించబడతాం. ఇంత చెప్పడానికి చాలా టైం ఉంటుంది కానీ ఒక వచనాల్లో దావీదు ఏం కోరుకున్నాడో ఆ కోరికను గురించి ఒక మాట చెప్తాను. కీర్తనలు 27వ సంకీర్తన చూడండి. కీర్తనలు 27వ సంకీర్తన 4వ చరణాన్ని చూద్దామండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులరా, చాలామంది ఏమడుగుతారు దేవుణ్ణి అంటే వరాలు అడుగుతారు. నాకు అది చేయండి, ఇది చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని అడుగుతారు. ఇక్కడ దావీదు కూడా 27వ కీర్తన 4వ చరణంలో అంటాడు, యెహోవా యొద్దకు వచ్చాను, ఆయన నేను ఒక్క వరము అడిగి తిని అన్నాడు. మీరు అనుకోవచ్చు ఒకవేళ, అబ్బో దావీదు ఏం అడుగుంటాడు అని. అదే దేవుడు మిమ్మల్ని అడుగుంటే మీరు ఒకటి కాదు బోల్డ్ వరాలు అడుగుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలి, ఆ పక్కోళ్ళు ఇల్లు నాకు వచ్చేయాలి, పక్కోళ్ళు పొలం నాకు వచ్చేయాలి, వాళ్ళ దెబ్బ అయిపోవాలి, నేను బాగుపడాలని ఇలాంటి అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. కానీ దావీదు వరాన్ని దేంతో పోల్చాడంటే, వరం అనేది ఏంటి అన్నాడో తెలుసా అండి? ఏమన్నాడో తెలుసా? కింద మాటలో
ఇదిగో యెహోవా ప్రసన్నతను నేను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా దేవుని మందిరములో నివసించాలని కోరుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు యొక్క కోరిక, దావీదు యొక్క ఆశ ఏంటంటే, ప్రభువుని అడుగుతున్న వరం ఏంటంటే, అయ్యా నేను నీ ప్రసన్నతను చూడాలి, నీ ఆలయములో నేను నిన్ను ధ్యానించాలి, నా జీవిత కాలం అంతా నీ మందిరములో నేను నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. మీరైతే ఒక గంట లేట్ అయితే ఏమంటారు? అయ్యో ఆలస్యం అయిపోయింది అని అంటారు కదా. కానీ జీవితకాలం అంతా నాకు ఎక్కడుంటే మంచిది అంటున్నాడు దావీదు, నీ మందిరంలో ఉండటమే మంచిది అంటున్నాడు. ఎందుకంటే దేవుని మందిరంలో ఉన్నవారు దేవునితో సహవాసం చేసేవారు, బయట ఉన్నవారు లోకముతో సహవాసం చేసేవారు. నేను నిజంగా దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు కాబట్టి దావీదు అంటాడు, నిన్నొక వరం అడుగుతున్నాను తండ్రి, ఆ వరాన్ని నీవు నాకు ఇవ్వాలి. ఏంటి ఆ వరం అంటే, నీ ప్రసన్నతను నేను చూచులాగను, నీ ఆలయములో నేను నిన్ను ధ్యానించుకునేలాగను, నా జీవిత కాలముందే ఈ జీవిత కాలం అంతా కూడా యెహోవా నీ వద్ద నేను నివసింపగోరుచున్నానయ్యా అన్నాడండి. ఈ రోజున ఇక్కడ ఉన్నవారు ఇల్లు కావాలని అడిగారే కానీ, ఏమండి రోగాలు తగ్గాలని అడిగారు కానీ, అప్పులు తీరాలని అడిగారు కానీ, తండ్రి నీతో నేను ఉండాలని ఎవరన్నా అడిగారంటే ఎవ్వరు అడగలేదు. దేవుని బిడ్డలారా, ఎవ్వరు అడగలేదు. ప్రభువు నుంచి మనకు అన్నీ కావాలి కానీ ప్రభువుకి ఏం కావాలో అది మన దగ్గర లేదు. దేవుని బిడ్డలారా, ప్రభువు నుంచి మనం అన్ని, దేవుడి నుంచి మనం అన్ని ఆశిస్తున్నాం, కానీ ఆ దేవుడికి ఏం కావాలంటే నువ్వు కావాలి దేవుని బిడ్డ, నీవు కావాలి దేవుని బిడ్డ. ఒక రాజుగారు ప్రతి రాజ్యాన్ని కూడా జయించి ఓ రోజున తన సైనికులందరినీ పిలుచుకొచ్చి తను తీసుకొచ్చిన కొల్ల సొమ్మంతా కూడా, రాజ్యాల మీద జయించిన రత్నాలు, వైడూర్యాలు, వెండి, బంగారము, ఇంకా కొన్ని నాణ్యాలు అన్నీ తీసుకొచ్చి రాసులుగా పోసేసి సైన్యాన్ని ఎడాపెడా నిలబెట్టి సైన్యంతో చెప్పారట, ప్రాణాలకి తెగించి నాతో పాటు యుద్ధాలు చేసి ఇదిగో నా కొరకు మీరు నిలబడ్డారు కాబట్టి మీకు ఎవరికి ఎంత కావాలో తీసుకోండి అంటే వాళ్ళందరూ చాలా సంతోషపడి, బంగారం మీద పడినవాడు బంగారం మీద పడ్డాడు, వెండి మీద పడ్డవాడు వెండి మీద పడ్డాడు. ఏదైతే కావాలో రాజు తీసేసుకోమన్నాడు. రాజు సింహాసనం మీద కూర్చుని నవ్వుకున్నాడు, పోనీలే నా బిడ్డలు కష్టపడ్డారు తీసుకుంటున్నారు అనుకున్నాడు. కానీ అందరి వైపు చూస్తున్నారు, అందరూ సంతోషంగా తీసుకుంటున్నారు. కానీ రాజు పక్కన ఒక అతను చేతులు కట్టుకుని నిలబడ్డాడు, ఒక సైనికుడు. వెంటనే రాజు అతని వైపు చూసి అడిగాడట, అబ్బాయ్ వాళ్ళందరూ తీసుకుంటున్నారు కదా, నువ్వేంటి అసలు, నీకు ఆశ లేదా అంటే అప్పుడు అన్నాడట, నాకు ఏమీ వద్దండి అన్నాడట. అవేమీ నాకు అక్కర్లేదండి అన్నాడట. మరి ఏం కావాలి నీకు అన్నాడట. రాజా నీవు మాతో ఉన్నావు కాబట్టి, నీ దగ్గర మేము సైనికులుగా ఉన్నాము కాబట్టి, మా ముందు నువ్వు ఉన్నావు కాబట్టి రాజ్యాలను జయించగలిగాము, ఈ సొమ్ము తేగలిగాము. నీకంటే ఈ సొమ్ము నాకు ఎక్కువైనది కాదు, నీ ఉంటే ఇంకా ఎలాంటి రాజ్యాలు ఎన్నో కూలగొట్టవచ్చు, నాకు అది కాదు ప్రాముఖ్యమైనది, నువ్వే ప్రాముఖ్యమైన వ్యక్తివని చెప్పగా వెంటనే రాజు లేచేమన్నాడు తెలుసా, రే అబ్బాయ్ మీరందరూ సైనికులుగానే మిగిలిపోయారు, నేను కావాలని కోరుకున్న ఈ వ్యక్తి సామంత రాజుగా చేస్తున్నానని చెప్పి తన రాజ్యములో అర్ధరాజ్యం ఇచ్చి రాజుగా చేశాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గమెన్నుకుంటావో, జీవమా మరణమా. ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గమెన్నుకుంటావో, జీవమా మరణమా, జీవమా మరణమా. ఎవరిని కోరుకుంటావు యేసునా సాతానునా, ఏ మార్గమెన్నుకుంటావు, జీవమా మరణమా, జీవమా మరణమా, జీవమా
దావీదుకి తెలుసు, నేను గొర్రెల కాపరిగా ఉంచలేదు నా దేవుడు. దావీదుకి తెలుసు, నా శత్రువు అయిన గొలియాతు దగ్గర నన్ను ఓడిపోనివ్వలేదు. దావీదుకి తెలుసు, సౌలు చేతుల్లో నన్ను సావనివ్వలేదు. ఇన్ని చేసిన దేవుడు తప్ప నాకు ఎవరు కావాలి ఇంకా? అందుకే ఆయన నేను ఒక వరం అడుగుతున్నాను, అయ్యా నీ ప్రసన్నతను నేను చూసేవాడుగాను, నీ ఆలయములో నిన్ను ధ్యానించేవాడుగాను, నా జీవిత కాలం అంతా నీ పాదసేవ, నీ ఆలయములో చిరకాలము జీవించాలి, నీతోనే గడపాలి అన్నాడు. దేవుని స్తోత్రం అండి. ఎంత అద్భుతమైన మాట అండి. లూకా శుభవార్తలో పెనియేలు కుమార్తెని ఆషేరు గోత్రికురాలైన అన్న అనే ఒక ప్రవక్త నుండెను. ఆమె పెనిమిటితో 7 ఏండ్లు కాపురము చేసి తన 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో కన్నీళ్లు విడిచుచు రేయింపవుళ్ళు యెహోవా మందిరములో సేవ చేసెను. దేవుని స్తోత్రం చెప్తాను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, దావీదుకున్న కోరికే ఆషేరు కుమార్తె అని పెనియేలు కుమార్తె అయిన ఆషేరు గోత్రికురాలైన అన్నాకు కూడా కలిగిందంట. ఏమి విడిచిపెట్టకూడదని? దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదని. ఈ రోజుల్లో చాలామందికి పనులు ఉన్నప్పుడు, ఏదన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు, ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టడం చాలామందికి అలవాటు అయిపోయిందండి. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే కేవలము దేవుని మహాకృప అండి. యెరూషలేము దేవాలయంలో ఆయన మండపము మందు సంచారం చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఎందుకనో తెలుసా అండి, దేవాలయంలో ఎవరు అవసరతతో ఉంటారో అని. ఇందాక ఆత్మీయ తల్లి పాస్టమ్ గారు ప్రార్థన చేస్తూ దేవాలయంలో యేసు బోధిస్తున్నప్పుడు 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక తల్లి ఉందని, యేసు ఆమెను చూశాడని ఉంటుంది. దేవాలయంలో బలహీనలను దేవుడు చూచునుగాక, దేవాలయంలో శ్రమలో ఉన్న వాళ్ళని చూసునుగాక, దేవాలయంలో కన్నీటితో ఉన్న వాళ్ళని దేవుడు చూసునుగాక. ఆ చూసి ఆమె దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? అమ్మా చక్కగా నిలబడన్నాడట. దేవుని స్తోత్రం అండి. ఏమన్నాడు చెప్పండి? చక్కగా నిలబడన్నాడట. ఎక్కడ చూశాడు ఆమెను అంటే, ఏ ప్లేస్లో చూశాడంటే దేవాలయంలో. ఆ గూన్రాలు, ఆ నడుమొంగిపోయిన బలహీనరాలు ఏమి వదిలిపెట్టలేదు, దేవాలయాన్ని వదిలిపెట్టలేదు కనుక ఆ రోజు ఆవిడికి ఛాన్స్ దొరికింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంతమంది ప్రజల మధ్యలో దేవుని చూపు ఎవరి మీదకి వెళ్ళిందంటే బలహీనురాలి మీదకి వెళ్ళింది, నడుమొంగిపోయిన తల్లి మీదకి వెళ్ళింది. ఈ ఆలయ ప్రతిష్టతలో కూడా దేవుడు తిరుగుతున్నాడు, యెరూషలేము దేవాలయంలో తిరిగినట్టుగా. ఈ రోజున దేవాలయంలో నీ శ్రమను బట్టి నువ్వు వచ్చేవో, బాధను బట్టి మీరు వచ్చిన, ఏ కష్టాన్ని బట్టి మీరు వచ్చిన, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. ఆ దేవాలయంలో ఆమెను చూసట, ఆమె యొద్దకు వచ్చి అన్నాడట, అమ్మా నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఈ మంచి కార్యము ఆ తల్లి ఎక్కడ పొందుకుందంటే దేవాలయంలో. ఒక మంచి కార్యాన్ని, ఒక స్వస్థత కార్యాన్ని, ఒక అద్భుత కార్యాన్ని దేవాలయంలో మీరు పొందుకుందరుగాక. చాలామంది బిడ్డలు తెలుసు, ఇక్కడ దేవాలయం అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఎవరి బిడ్డలు కూడా చాలా చక్కగా దీన్ని డెకరేషన్ చేశారు. బాగుంది, చాలా చక్కగా చేశారు. దేవుని స్తోత్రం. వైకేస్ అని ఉందండి. కాసేపు ఉన్న తర్వాత ఏ కేసు ఉండదు ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మా పిల్లకి కావాలి, మా వాళ్ళకి కావాలని మీరే పట్టుకుపోతారు. దేవుని స్తోత్రం. కానీ పిల్లలు కానీ ఉంచండి అన్నారనుకోండి, బుడగా బంగారమా అంటారు. దేవుని స్తోత్రం చెబుతాం. నిజంగా చాలామంది అలా ఉంటారు. దేవుని మాటల ముగింపులోకి వస్తున్నాం. దావీదు అడిగిన వరం ఏంటో తెలుసా అండి? ఏదేదో కాదు అడిగింది. అయ్యా, నేను ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాను కదా, ఎవరి దృష్టిలో ఎన్నిక లేని వాడిగా ఉన్నాను కదా, ఆ గొర్రెల దొడ్లోంచి నన్ను పిలుచుకుని ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు నన్ను రాజుగా నియమించిన నీకంటే నాకు ఎవరెక్కువయ్యా అని నిన్ను ఒక వరం అడుగుతున్నాను. నీ ప్రసన్నతను నేను చూడాలని ఉంది నాకు. నీ ఆలయంలో నేను ధ్యానిస్తూ నిన్ను ఉండాలని ఉంది. నా జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను అంటాడు.
ఒకసారి తప్పు చేసినప్పుడు కూడా ఏడుస్తూ ప్రార్థన చేశాడు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసేయొద్దు తండ్రి, ప్లీజ్, నేను తప్పు చేశాను, చేయకూడని పొరపాటు చేశాను, చేయరాని పాపమే చేశాను, అలా అని చెప్పిన నీ ఆత్మను నా యొద్ద నుండి తీసి పాడేయొద్దు, నీ ఆలయములోంచి నన్ను త్రోసిపుచ్చొద్దు, ఈ సోపుతో నన్ను కడిగి ఇమము కంటే తెల్లగా చేయనా అంటాడు. దేవుని స్తోత్రం అండి. దావీదుకి తెలుసు దేవాలయం ఏమైందంటే పరిశుద్ధమై ఉందని. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకుందాం. ఒక మాట చదివి ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యంలో ఈ విధంగా ఉంటుంది: ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆయనకు ఆలయమై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా మనం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మనుషుల యొక్క చేతులతో కట్టిన ఆలయాల్లో ఉన్నాం. ఇప్పుడు మనం దేవునికి ఎలా మారిపోవాలంటే మనమే ఆయనకి ఆలయాలుగా మారిపోవాలంట. ఆ ఆలయం ఏమై ఉండాలి? పరిశుద్ధమైన ఆలయముగా ఉండాలి. కానీ ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను కదా అని అపొస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్న మాటలు ఈ రాత్రి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ యాక్చువల్గా మీరు అనుకోవచ్చు, ఈ ఆలయంలోనే దేవుడు ఉంటాడని, ఈ గుళ్ళోకి వచ్చినప్పుడే భయభక్తులతో వచ్చి బయట వెళ్ళినప్పుడు వెళ్ళిపోతే, కానీ మీ హృదయం కూడా దేవునికి ఏమై ఉంది? అదే కొరింథీ 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు వారిని పూర్తిగా పాడు చేస్తాడు. మీరు అర్థం చేసుకుంటారని మాట చెప్తున్నాను. ఈ ఆలయాల్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుతామో మన హృదయం అనే ఆలయాన్ని కూడా అంత పరిశుద్ధంగా ఉంచాలి. దేవుని స్తోత్రం చెప్తామండి. ఒకసారి అటండి, ఒకసారి ఒకడు దేవుణ్ణి నమ్ముకున్నాడట, ఒకడు దేవుణ్ణి నమ్ముకోలేదట. దేవుణ్ణి నమ్ముకున్నవాడు చాలా భయభక్తులతో తన జీవితాన్ని, భయముతో వణుకుతో తన జీవితాన్ని గడుపుతున్నాడట. ఈ భయం లేనుడు తింటూ త్రాగుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నాడట. రోజున ఏం జరిగిందంటే, మరణం అనేది వస్తుంది కదా, అందరికీ మరణం వచ్చింది. మరణం వస్తే ఈ దూతలు వచ్చేట ఒకళ్ళని తీసుకెళ్ళబోయి మరొకరిని తీసిపోయినాయంట. చెడ్డోడిని తీసుకెళ్ళబోయి మంచోడిని తీసుకెళ్ళిపోయినాయంట. ఆ తర్వాత చూసాక అయ్యో ఇతను తీసుకొచ్చారేంటి అని చెప్పేసి ఇతను తీసుకెళ్ళి మళ్ళీ అతని బాడీలో పెట్టామంటే అప్పటికి అతని బాడీని పూర్తి చేయటం అన్నీ అయిపోయినాయంట. చెడ్డోడు చచ్చిపోయాడట. వెంటనే ఆ చెడ్డోడులో శరీరంలోనికి ఈ మంచోడు ఆత్మను పెట్టేశారట. మనిషి ఏమో చెడ్డోడు, లోపల ఉన్న ఆత్మ ఏమో మంచోడుది. ఒకడు పొల్లయ్య, రెండవడు ఎల్లయ్య. పొల్లయ్య ఆత్మ ఎల్లయ్యలోకి వచ్చిందంట. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఎల్లయ్య భార్య వాళ్ళ ఆయన అనుకుని ఆయన మీద, అలా ఆయన గారి మీద పడి ఏడబోతుంది. అయ్యా మీరు బ్రతికారు, చాలా సంతోషం, మీరు చచ్చిపోయారు అనుకున్నానంటే, నువ్వెవరు దూరంగా ఉండి అంటున్నాడు. పొరుగు వాని భార్యను ఆశించకూడదు అని వాక్యం తెలుసు కదా. ఎందుకంటే లోపల ఉన్న ఆత్మ మంచోడు ఆత్మ, లోపల ఉన్న ఆత్మ పరిశుద్ధత కలిగినోడు ఆత్మ. అందువలన అతనికి అంత అవకాశం వచ్చిన ఆత్మ ఏం చేస్తుందండి? అది అన్నిటిని గెంటేస్తుంది. నువ్వు నా దగ్గర రాకు, నన్ను ముట్టుకోక అంటున్నాడు. త్రాగేవాళ్ళు వచ్చి తాగుదాం అంటున్నారు. నేనెందుకు తాగుతాను? అదేట్రా వెళ్ళయ్య, మన ఇద్దరం సిట్టింగ్ వేసి తాగేవాళ్ళం కదా, మీ ఆవిడ మనకు ఆమ్లెట్లు ఇచ్చేది కదా, అయ్యి తింటక ఇక్కడే కదా మన ప్లేస్ అంటుంటే, నాకు అవన్నీ కుదరదు, అవన్నీ తీసి ఇక్కడి నుంచి పాడేయండి అన్నాడు. మీకు అర్థమవుతుందని మాట చెప్తున్నాను. మనిషి మారడు ఎప్పుడు కూడా, మార్కులాగానే ఉంటాడు. మార్కు మారాడంటే ఏం మారాలంటే హృదయం మారాలి. దేవుని బిడ్డలారు, దేవుని స్తోత్రం చెప్తామండి. నీవు నీలాగే ఉంటావు, కానీ నీ ఆత్మ నీ మనస్సు మారాలి.
నీ హృదయం మారాలి దేవుని బిడ్డ. ఈ మారిన హృదయము దేవునికి ఎలా మారాలంట? ఆలయముగా మారాలంట. ఆ ఆలయంలో దేవుడు ఏం చేస్తాడట? నివాసం చేస్తాడట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో ఇలాంటి ఆలయ ప్రతిష్టలకు వచ్చాం మనం, మంచిదే. కానీ ఈ ఆలయ ప్రతిష్టలు చూసుకుని వెళ్ళిపోకుండా నీవు అనుకోవాలి, నేనే దేవునికి ఒక ఆలయముగా మారుదును గాక, నేనే దేవునికి ఒక ఆలయముగా మారుదును గాక. దేవుని ఆలయం పరిశుద్ధమైనదైతే, ఆయన పరిశుద్ధుడైతే నేను కూడా పరిశుద్ధుడినై ఉందును గాక అని ఒక మంచి మార్పు మనకు వచ్చేయాలండి. మంచి మార్పు మనకు వచ్చేయాలి. ఒక దైవజనుడు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే అందులో మిగతా ప్రయాణికుల్లో కొంతమంది పేకాడుకుందామని పేకాటుకు రెడీ అవుతున్నారట. వాళ్ళకి ఒక మనిషి తక్కువ వస్తున్నాడు ముక్కలు వేసుకోవడానికి. పేకాడడానికి ఒక మనుషులు తక్కువ వస్తుంటే దైవజనుడి వైపు చూసి ఆయన అడిగారట, సార్ మీ చెయ్యి ఒకటి వేయొచ్చు కదా అన్నారట. అప్పుడు వెంటనే ఈయన ఆ చెయ్యిని ఇలా వెనక్కి పెట్టుకుని, నాకు చేతులు లేవండి అన్నాడట. అదేంటి నీ చేతుల్లో ఉన్నాయి, చేతులు ఉన్నాయి కదా అన్నాడట. అబ్బేమి నా చేతులు లేవండి, చేతులు లేవు అన్నాడు. అదేంటి చేతులు పెట్టుకుని చేతులు లేవంటావేంటి, పేకాడవచ్చు కదా అంటే, లేదు లేదు నా చేతులు లేవు, ఈ చేతులు దేవునికి అప్పగించబడ్డాయండి అన్నాడట. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మీరు బైబిల్లో ఎన్నో మాటలు చదువు, యోబు గ్రంథంలో చూడండి, మీ చేతుల్లోంచి మీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీవు నిర్దోషమైన ఎడల ఆయన నీ యందు నిత్యముగా శ్రద్ధ నిలుపుతాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాసాలన్నీ వర్ధిల్ల చేస్తాడని చూసారండి. ఈ చెడు చేతులతో ఏ చెడు చేయకూడదని నిబంధన. పౌలు అంటాడు, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను కనుక జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు. అంటే క్రీస్తుకు ఆలయంగా పౌలు గారు మారారు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మీరు, ఈ ఆలయ ప్రతిష్టకు వచ్చిన మీరు, దేవుడు మిమ్మల్ని కూడా దేవునికి ఒక ఆలయాలుగా మార్చి దేవుడే మీలో నివసించునుగాక. లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు అది అప్పుడు గొప్పవాడు అవుతాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుని ఆలయం పరిశుద్ధమైనది కనుక మనం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధమై ఉండాలి. ఇంక దేవుని మాటల ముగింపులో దావీదు ఏం కోరుకున్నాడు చివరి క్షణాల్లో అంటే, నీ ఆలయంలోనే నేను నివసించాలని కోరుకున్నాడు. ఆషేరు గోత్రికురాలను పొనియేలు కుమార్తె అయిన హన్న 7 సంవత్సరాలు తన పెనిమిటితో కాపురం చేసి భర్త చచ్చిపోయిన తర్వాత తన యవ్వన కాలం నుంచి వృద్ధాప్యం దాకా 84 సంవత్సరములు దేవాలయాన్ని విడవక, దేవుని స్తోత్రం చెప్దామండి, దేవాలయాన్ని విడవక తన యవ్వన ప్రాయము వృద్ధాప్యం అంతా ఎక్కడ గడిపిందంటే దేవాలయంలోనే గడిపిందండి. నేను అంటున్నాను, ఈ రోజున మనం ఎన్ని పనులున్నా ఏమున్నా దేవుని ఆలయాన్ని విడిచిపెట్టే వారిగా మనము ఉండకూడదు. యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారని చెప్పినట్టుగా దేవుని ఆలయాన్ని ప్రేమిస్తూ మనమే దేవునికి ఒక ఆలయాలుగా మారి మన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకుందాము గాక. అలాంటి కృప దేవాతి దేవుడు ఈ ఆలయ ప్రతిష్ఠిత ఆరాధనకి, ఈ వార్షికోత్సవానికి వచ్చిన మనందరి జీవితాల్లో నా తండ్రి చేయునుగాక, నా తండ్రి చేయునుగాక. చిన్న ప్రార్థన చేసి చక్కగా చర్చి యానివర్సరీ కేక్ అయి ఉన్నాయి, పెద్దలు యవనస్తులు వారు ముందుకు వస్తారు. అలాగే ఈరోజు బాబు నవీన్ వాళ్ళ అబ్బాయి కూడా పుట్టినరోజు, ఆ బాబు కూడా వాళ్ళు ముందుకు వస్తే ఈ కేక్ ఎదురే ఉన్నావా? వెరీ గుడ్ నాన్న. చిన్న ప్రార్థన చేసి తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. మా ప్రియ తండ్రి, ఆత్మీయ దైవజనులు పెద్దయ్య గారు పెద్దమ్మ గారిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. పేరవారంలో వారు ఏర్పాటు చేసిన ఈ పరిచర్యలో మరి పైన మందిరం వేసి గత కొన్ని సంవత్సరాలుగా 7వ సంవత్సరంలోకి మమ్మల్ని నడిపించి ఈ రోజున ఈ చర్చ్ యానివర్సరీ ఇలా జరిపించుకోవడానికి నైనా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ ఆలయ ప్రతిష్ఠిత ఆరాధనలో మందిరం యొక్క విశిష్టత ఏంటో, మందిరం అంటే ఏంటో, మందిరంలో జరిగే కార్యాలు ఏంటో మీరు మాకు కొన్ని క్లుప్తంగా తెలియజేశారు ప్రభా. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నాటుబడులాగా సహాయం చేసి మీరే కృపనిమ్మని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.